హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. అందులో భాగంగా మనకు మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 16వ తారీఖు వరకు అయితే ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు అయితే జరిగాయి. సో మార్చి 16వ తారీఖు పరీక్షలు అయిపోయిన వెంటనే ఒక 2 రోజుల వ్యవధిలో పరీక్షా పేపర్ల మూల్యాంకనం అనేది ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రభుత్వము తగిన సిబ్బందిని వినియోగించి ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనం అనేది చేపట్టారు. దీంట్లో భాగంగా చాలామంది అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే పేపర్ కరెక్షన్ ఎలా జరిగింది అనేసి అడిగారు. సో మ్యాక్సిమం మీరు రాసిన ఆన్సర్లకి రెలవెంట్ ఆన్సర్ రాసిన వారికి అయితే తప్పకుండా అయితే మార్కులు వేయడం జరుగుతుంది. ఎవరైతే రాంగ్ ఆన్సర్ రాసిటారో అలాంటి వారికి పూర్తిగా అయితే మార్కులు ఇవ్వడం జరగలేదు. అందులో భాగంగా దానికి సంబంధించిన ఏవో ఒక 2 పాయింట్లు లేదా 3 పాయింట్లు ఉన్నప్పటికీ ఒక హాఫ్ మార్కు లేదా 1 మార్కు 2 మార్కులు అంటే మీ రిలవెన్స్ని బట్టి మీకు సమాధానానికి ఆ మార్కులు అనేది వేయడం జరిగింది. ఇంకొకటి మ్యాథ్స్ 2A అండ్ 2B అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ పేపర్లు కొంత కష్టతరమైనప్పటికీ మీ సమాధానాన్ని బట్టి మీకు మార్కులు వేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం పేపర్ మూల్యాంకనము కొంతవరకు లైట్గా అయితే చేయడం జరిగింది అనే సమాచారం. ఎందుకంటే కొంతమంది మిత్రులు అంటే మా మిత్రులు సన్నిహితులు కొంతమంది పేపర్ వాల్యుయేషన్ కూడా వెళ్ళారు. సో వాళ్ళ అభిప్రాయం ప్రకారం అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మ్యాక్సిమం ఎవరైతే అన్ని ప్రశ్నలు అటెండ్ చేసి ఉంటారో ఎన్నో కొన్ని పాయింట్స్ దానికి సంబంధించి రెలవెంట్గా సమాధానం ఉన్నట్లయితే తప్పకుండా అయితే మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎవాల్యుయేషన్ కూడా జరిగింది అదే. అండ్ మీకు పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తారీఖు లేదా 13వ తారీఖు అంటే ఏప్రిల్ 12 లేదా 13వ తారీఖు ఒక రోజు అటు ఇటుగా అంటే ముందు లేదా వెనక్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా అయితే 12, 13వ తారీఖు ఇంటర్మీడియట్ మొదటి అండ్ రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఆ తదుపరి వెంటనే అంటే పరీక్ష ఫలితాలు విడుదలైన వెంటనే మీకు ఇంటర్మీడియట్ సంబంధించి మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులకు సప్లిమెంటరీ సంబంధించిన షెడ్యూల్ కూడా రాబోతుంది. ఎందుకంటే సెకండరీ వాళ్ళు అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా అలాగే మొదటి సంవత్సరం వరకు కూడా అకాడమిక్ ఇయర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకు కూడా వెంటనే పరీక్షలు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సో తప్పకుండా అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండరీ వాళ్ళకి ఇది చాలా కీలకంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్లో తప్పినట్లయితే మీరు ఎలాంటి నిరాశపడవద్దండి. తప్పకుండా అయితే మీకు సప్లిమెంటరీలో మంచి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం వినియోగించుకోండి. ఒకవేళ మీకు అప్పటికీ అవగాహన రాకపోయినట్లయితే గత 2 సంవత్సరాల పేపర్లు చూసుకోండి. తప్పకుండా అయితే మీకు మంచి మార్క్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మరి చెప్తున్న విషయాన్ని సో మనకు ఏప్రిల్ 12 లేదా 13వ తారీఖు మాత్రం తప్పకుండా ఒకరోజు అటు ఇటుగా తప్పకుండా అయితే ఇంటర్మీడియట్ సంబంధించి పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సో దీనికి సంబంధించిన మీరు రిజల్ట్ను BIEAP.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్వన్ హూ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.